सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే గురుబలం తిరిగి కర్కాటక రాశి వారికి ఈ వారం నుండి వచ్చింది కాబట్టి ఇది ఒక కొండంత అండగా చెప్పవచ్చును. లాభస్థానమందు గురుడు ఉండడం, యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొదటి వారం లగాయితూ మే నెల 2వ వారం వరకు కూడా పూర్తి స్థాయిలో గురుబలం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఉంటుంది. తత్ఫలితంగా అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, అదేవిధంగా అష్టమ బుధుని యొక్క దోషము, అలాగే వ్యయ కుజుని యొక్క దోషము లేదా కుజస్తంభన తాలూకు దోషాలు, సప్తమ రాహు యొక్క దోషము, ఇలా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ వాటి నుండి గురుడు బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, గత వారాల్లో సమస్యలే ఈ వారం కూడా ఉంటాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా దొరకనటువంటి సమాధానాలు, ఎప్పుడూ ఎక్కడా మనకి ఫేవర్గా రానటువంటి కండిషన్లు సైతం ఈ వారం నుండి కొంత సానుకూల పరిస్థితుల తాలూకు విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అనగా ఉదాహరణకి ఏదైనా ఉద్యోగంలో సమస్య వస్తే గత వారం మనకి సొల్యూషన్ దొరకదు, కానీ ఈ వారంలో మనకి సహాయం చేసేటువంటి వారు దొరుకుతారు. లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి, ఉద్యోగంలో మార్పుకై గత కొద్ది నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే అవ్వనటువంటిది ఇప్పటి నుండి ప్రయత్నం చేస్తే పనులు చకచక ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు సైతం ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఇలా పదోన్నతులు లేదా రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి, లేదా కళారంగానికి సంబంధించి కొంత మంచి పేరు ప్రఖ్యాతలు, ధనాన్ని సంపాదించుకోవడానికి, వృత్తి ఉద్యోగాలలో వేతనాన్ని పెంచుకోవడానికి, డబ్బుని ఆకర్షించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఐశ్వర్యం అనేటువంటిది పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మారతాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి అటు కుజస్తంభన కానీ అష్టమశని కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో గురుబలం రావడం వల్ల ఉపశమనం దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లోనూ, కుటుంబ పరిస్థితుల్లోనూ, చదువులోనూ, విదేశీయానానికి సంబంధించి ఇలా ఒకటేంటి అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఈ గురుబలం అనేటువంటిది తన వంతు ముద్రని చూపిస్తూ తన వంతు ఫలితాన్ని గురుడు ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆ గురుబలాన్ని పెంచుకుంటూ అష్టమ శని యొక్క దోషాన్ని, కుజస్తంభన దోషాన్ని తగ్గించుకోవడానికై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి.